శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో 3వ చలివేంద్రాన్ని పెరికిటి బస్టాండ్లో అందరు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని, కన్వీనియంట్గా ఉంటుందని ఈరోజు పెరికిటి కొటార్మూర్ వీడీసీ ప్రెసిడెంట్ నా సోదర సమానుడు శ్రీ కామని రామకృష్ణ గారు, అలాగే వాళ్ళ కోశాధికారి శ్రీ రాజేందర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళతో ప్రారంభోత్సవం చేయబడింది. ఇట్టి ప్రజాసేవ కొరకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలా. ఇవాళ సమాజం మనకేమిచ్చిందని కాదు, సమాజానికి మనం కూడా ఎంతో కొంత తెలియాలనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శ్రీభాషిత పాఠశాల తరఫున ఈ సంవత్సరము 4 చలివేంద్రాలను ప్రారంభము చేయిస్తున్నాము. ఇది 3వది. ఇవాళ ఇంకొకటి కూడా చలివేంద్రము మానుపల్లి చౌరస్తా దగ్గర ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దాహార్తి కొరకు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలని నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ వేసవి మండుటెండల్లో ఉష్ణోగ్రతలు మరీ 40 దాటినాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నీళ్లు అందుబాటులో ఉండాలా. త్రాగే శుద్ధి నీరు, మంచి త్రాగే శుద్ధి నీరు అందుబాటులో ఉంటే పిల్లలకు అటువంటి బారిన పడకుండా రక్షించబడతారు. కాబట్టి ప్రజలు దీని గురించి అవేర్నెస్ ఇవ్వాలా, మంచినీరుని ఉపయోగించుకోవాలా. తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు సమాజంలో ప్రతి ఒక్కరు బాధ్యత మెదగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీడీసీ ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ గారికి, వీడీసీ సభ్యులందరికీ పేరు పేరున శ్రీభాషిత పాఠశాల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీభాషిత ఆధ్వర్యంలో పెరికిటు వీడీసీ పెరికిటు విలేజ్ల చలివేంద్రం బస్ స్టాండ్ దగ్గర చలివేంద్రము ఏర్పాటు జరిగింది. కావున వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ సేవలను మేమందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని వీడీసీ తరఫున అందరినీ కోరుతున్నాం. శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో 4వ చలివేంద్రాన్ని మామిడిపల్లి చౌరస్తా రాజా రమేష్ థియేటర్ దగ్గర ప్రారంభోత్సవం జరిగింది. సో ఇట్టి చలివేంద్రాన్ని పాదచారులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ మండు వేసవిలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంది, దాహార్తి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి పిల్లలు, వృద్ధులు, మహిళలు ముఖ్యంగా డిహైడ్రేషన్ బారి పడకుండా, వడదెబ్బకు బారి పడకుండా ఎప్పుడు శుద్ధమైన మంచినీళ్ళు తాగాలని మనవి చేసుకుంటున్నాము. శ్రీభాషిత పాఠశాల ఆధ్వర్యంలో ఇలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సేవా కార్యక్రమాలలో ఇది కూడా ఒక భాగంగా ప్రతి ఒక్కరూ సమాజం మనకి ఏమిచ్చింది అని కాకుండా సమాజానికి మనం కూడా ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉందని, సొసైటీలో ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాలకు మనం కూడా మనమంతుగా సహాయ సహకారాలు అందించాలని శ్రీభాషిత తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.